పెద్దిగాడి గురించి మాట్లాడాలనిపించింది. మైండ్‌లోంచి పోవట్లేదు. ఆ క్యారెక్టర్ ఎంత బా రాసారంటే పెద్ది వాడు అవమానం జరిగిన దగ్గర నుంచి ఎండ్ కార్డ్ వరకు చాలా బ్యూటిఫుల్‌గా రాసారు. ముందు కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టారు. అది తీసేయండి, కాంట్రోవర్సీ కూడా అవుతుంది. బట్ పెద్దిగాడికి విలన్ ఎందుకు లేడండి సినిమాలో? వాడి విలన్ ఎవరు? సర్కారు. నాకు నా ఊరికి గుర్తింపు లేదని వాడి విలను తిరుగుబాటు సర్కారు మీద. ఎవరితో గొడవలు పెట్టుకోడు. వాడు హానెస్ట్ క్యారెక్టర్. ఏదో నాకు ఐడెంటిటీ వస్తుందని క్రికెట్ ఆడతాడు. వాడికి ఎప్పుడైతే అవమానం జరిగిందో అప్పలసూరి ఇన్సిడెంట్ అయిన తర్వాత రియలైజ్ అవుతాడు. నాకు కావాల్సింది ఇది కాదు ఇంకోటి అని. గౌరనాడ్ దగ్గరికెళ్ళే సీన్‌లో పైలవాన్ల మధ్య పెద్దిగాడు నడిచే ఒక ఎక్స్‌ప్రెషన్ ఉంటది. ఆడి బాధను చూపిస్తది ఆ కళ్ళల్లో. కుస్తీ ఎపిసోడ్స్ అయితే నా భూతో నా భవిష్యత్తు. నెక్స్ట్ లెవెల్‌లో తీశారు. సాక్రిఫైస్ ఎపిసోడ్ గాని ఇవన్నీ. ఇవెందుకంటే మనం కూడా లైఫ్‌లో ఏదో ఒకటి సాధించాలని అనుకుంటది. పని పాట లేనోళ్ళు ఏదో ఒకటి చేస్తుంటారులే గానీ సాధించాలనుకునేవాడు ఒక ఇన్‌స్పిరేషన్. ఇప్పుడు కాకపోతే ఓటీటీలో చూడండి. ఐయామ్ నాట్ మిమ్మల్ని థియేటర్‌కెళ్ళి చూసేయండి, టికెట్లు కొనమని నేను చెప్పట్లేదు. ఒక జెన్యూన్ హానెస్ట్ అటెంప్ట్ ఇది. కమర్షియల్ ఎలిమెంట్స్ అక్కడక్కడ పెడుతూనే ఒక హానెస్ట్ రైటింగ్ అయితే రాశారు. అక్కడక్కడ మిస్టేక్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఒక పెద్ది క్యారెక్టర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. రైట్. మీకు ఓటీటీలో రిలీజ్ అయ్యాక మళ్ళీ ఇంకా బెటర్ అప్లాజ్ వస్తదని నేను అనుకుంటున్నాను. ఎందుకు చూడాలి సినిమా అంటే మళ్ళీ పుడతామా ఏమి? ఫాలో మీ.